హలో ఆల్. ఈరోజు మనం ఒక హారోస్కోప్ అనాలిసిస్ చేయబోతున్నాము. ఈ సెలబ్రిటీ హారోస్కోప్ ఎవరిది అంటే డొనాల్డ్ ట్రంప్. సో డొనాల్డ్ ట్రంప్ ఎందుకు ఈ రకంగా బిహేవ్ చేస్తున్నారు, ఇంత మొండి వైఖరి పాలనలో, తర్వాత సో ఇలాంటి అగ్రెసివ్ డిసిషన్స్ ఇవన్నీ ఎందుకు ఇలా ఉంది, హారోస్కోప్ పరంగా అనాలిసిస్ ఏంటి దీనికి అన్న విషయాలు అనేది ఈరోజు డిస్కస్ చేద్దాము. డొనాల్డ్ ట్రంప్ డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటే 14th June 1946 10:40 AM న్యూయార్క్ బోర్న్. సో ఈ హారోస్కోప్లో మెయిన్లీ సింహలగ్నం. సో అసెండెంట్ ఈజ్ సన్ కాబట్టి చాలా దృఢమైన నిర్ణయాలు అండ్ అగ్రెసివ్ డిసిషన్స్, దృఢమైన నిర్ణయాలు, మొండి వైఖరి కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే జ్యేష్ఠ నక్షత్రము, వృశ్చిక రాశి, ఈ ఎలిమెంట్ కూడా దానికి ముఖ్య కారణము. ఇక ఇటు అసెండెంట్ తీసుకున్నట్టయితే మనకి అసెండెంట్లో మార్స్ ప్లేస్ అయి ఉన్నారు అండ్ లగ్నాధిపతి ఎవరైతే ఉన్నారో రవి రాహుతో కలిసి ఉన్నారు. అక్కడ రాహుకి అది ఎగ్జాల్టేషన్ ప్లేస్ ప్లస్ రవితో కలిసి ఉండడం వల్ల మోర్ టెక్నాలజీ యూజ్ చేయటం, మోర్ అడ్వాన్స్గా వెళ్ళటము, హాస్పిటాలిటీ కానీ, ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్, టెలివిజన్ ఫీల్డ్, హోటల్ ఫీల్డ్, హోటల్స్, ఇవన్నీ కూడా వీటిల్లో సక్సెస్ అయిన తర్వాత పొలిటికల్ సక్సెస్ అవ్వడం, ఇవన్నీ కూడా ఇక్కడ ఇండికేట్ చేస్తున్నాయి. అండ్ జూపిటర్ సెకండ్ హౌస్లో రిట్రాగేట్ అయి ఉన్నారు. జూపిటర్ అండ్ మెర్క్యూరీలో కూడా ఎగ్జాల్టేషన్ పడ్డారు హౌస్లో, 11th హౌస్లో. ఈ రెండు ప్లానెట్స్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల చాలా వరకు బిజినెస్ని బిజినెస్ లాగా చేయడము, బిజినెస్ మైండ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇక్కడ ఎలిమెంట్స్ ఏం చెప్పుకున్నాము, అగ్రెసివ్ డిసిషన్స్ తీసుకోవడానికి, మొండి వైఖరి ఉండడానికి ఏ ప్లానెట్స్ కారణము, ఇటు మార్స్ కానీ సన్ కానీ కారణం. అగైన్ ఇక్కడ మూన్ వచ్చి డెబిలిటేషన్ ఉంది మూన్కి. మూన్ ఇక్కడ 4th హౌస్లో నీచపడ్డారు కేతుతో కలిసి. అండ్ అగైన్ ఆయన 12th లార్డ్ కూడా. అందువల్ల ఇతని డిసిషన్స్ అన్నీ మనం తీసుకున్నట్టయితే విదేశీ వస్తువులపైన, గూడ్స్ పైన సుంకాలు విధించడము, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ పైన ట్యాక్సెస్ విధించడము, ఇవన్నీ కూడా 12th హౌస్ని రిఫ్లెక్ట్ చేస్తాయి హారోస్కోప్లో. ఈ 12th హౌస్ లార్డ్ వీక్గా ఉండటం వల్ల ఇటువంటి వాటి పట్ల ఎక్కువగా సుంకాలు విధించడం లాంటివి ఇక్కడ ఈ హారోస్కోప్ బట్టి మనకు కనబడుతున్న విషయం అన్నమాట. సో కాబట్టి ఇక్కడ వీనస్ 12th హౌస్లో ఉండడం, అది సాటర్న్తో కలిసి ఉండడం. సాటర్న్ ఈజ్ ద ఎక్స్పీరియన్స్. సో కాబట్టి ఎక్స్పీరియన్స్తో కూడింది. అంటే ఈ విషయాల్లో, అంటే విదేశీ వస్తువులపైన సుంకాల్ని విధించే విషయంలో లెటస్ షో మై చేంజ్ ఆర్ పవర్, నా ఎక్స్పీరియన్స్ నేను చూపిస్తాను, మార్పును తీసుకొస్తాను అని అగ్రెసివ్ డిసిషన్స్ తీసుకోవడము, ఇది మిగతా కంట్రీస్కి అందరికీ, రెస్ట్ ఆఫ్ కంట్రీస్కి అందరికీ ఇబ్బంది కలగటము, ఇలాంటి విషయాలు ఈ హారోస్కోప్లో ఈ ఎలిమెంట్స్ వల్ల మనం చూడడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఈ హారోస్కోప్లో మెయిన్లీ మనం తీసుకున్నది ఏంటంటే ఇక్కడ మెర్క్యూరీ స్ట్రెంత్ ఎక్కువగా ఉండడం వల్ల వెరీ గుడ్ బిజినెస్ మ్యాన్ అని మనం చెప్పుకోవచ్చు. అండ్ వీనస్ కూడా 12thలో ఉండడం వల్ల ఎక్కువ ఆకర్షణ ఎక్కువగా ఉండడం ఇతని పట్ల. సో ఈయన ఫేస్ చూసినా కూడా సీరియస్గా, అగ్రెసివ్గా, మొండిగా మనకి కనిపిస్తూ ఉంటుంది. బికాజ్ ఆఫ్ సన్ అండ్ మార్స్ ప్లానెట్స్ వల్ల మనకి ఇది ఎక్కువగా కనబడుతూ ఉంది. ఇంకా ఈ హారోస్కోప్లో మెయిన్లీ మ్యారిటల్ ప్లేస్ తీసుకున్నా కూడా అంత బాగుండడానికి ఛాన్సెస్ ఉండవు. ఇటు వీనస్ సాటర్న్తో కలిసి ఉండడము అండ్ అగైన్ మూన్ వచ్చి నీచపడము, మూన్ కూడా పునర్వసు నక్షత్రంలో ఈ రెండు ప్లానెట్స్ ఉండడము, ఇటు సాటర్న్ కానీ వీనస్ కానీ పునర్వసు నక్షత్రంలో ఉండడము, చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రంలో ఉండడం, ఈ ఎలిమెంట్స్ అన్నమాట. మెయిన్లీ ఇక్కడ లగ్నం అయితే మకా నక్షత్రంలో, గురువు చిత్తా నక్షత్రంలో. మెయిన్లీ ఇక్కడ మెర్క్యూరీ చాలా ఉచ్చస్థితి, ఎగ్జాల్టేషన్ కనిపిస్తుంది బికాజ్ ఆఫ్ ఆరుద్ర నక్షత్రం, అది మళ్ళీ రాహు నక్షత్రం అవ్వడం. ఈ ఎలిమెంట్స్ మనకి క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. సో మెయిన్లీ ఇప్పుడు
ట్రంప్కి నడుస్తున్న దశ ఏంటంటే గురుమహర్ దశ 2016 నుంచి నడుస్తుంది. ఇప్పుడు గురువులో అంతర్దశ శుక్రుడు ఉండడం వల్ల ఈ అంతర్దశ శుక్రుడు మన 2026 అక్టోబర్ వరకు ఉంటుంది. సో ఈ 2026 అక్టోబర్ వరకు కూడా రెస్ట్ ఆఫ్ ద అదర్ కంట్రీస్, వరల్డ్లో అదర్ కంట్రీస్ కొంచెం సఫర్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ ఈయన పాలనా పద్ధతుల్లో ఇబ్బందులు విపరీతంగా ఇప్పుడు చాలా ఇబ్బందులు వస్తున్నాయి. బికాజ్ ఆఫ్ అగ్రెసివ్ డిసిషన్స్ తీసుకోవడము, తన లెట్ మీ షో మై బ్రాండ్ అన్న ఒక ఆలోచనలు కానీ, ఐ విల్ మేక్ మై ఎక్స్పర్టైజ్ హై లెవెల్ అనుకోవడం, ఇలాంటివన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఇక్కడ హారోస్కోప్లో ఓవరాల్గా ఏంటంటే రవి తీసుకున్న, రాహు తీసుకున్న, వీనస్ తీసుకున్న అండ్ ఈ ప్లానెట్స్ అన్నమాట, మార్స్, ఈ ప్లానెట్స్ అన్నీ కూడా ఏంటి అంటే చాలా వరకు బిజినెస్ కానీ, ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో కానీ, పొలిటికల్ ఫీల్డ్లో కానీ ముందుకు తీసుకెళ్ళడానికి స్ట్రెంగ్త్నిస్తున్నాయి. ఇటు మెర్క్యూరీ, జూపిటర్ రెండు కూడా బిజినెస్లో హైక్ తీసుకెళ్ళటానికి సపోర్ట్ చేస్తున్నాయి. సో ఒక వ్యక్తి ఎందుకు అంత మొండిగా అగ్రెసివ్గా డిసిషన్స్ ఎందుకు తీసుకుంటారో దానికి హారోస్కోప్ పరమైన రీజన్స్ ఏంటి అన్న విషయానికి ఈరోజు ఆస్ట్రాలజికల్గా నేను ట్రంప్ హారోస్కోప్ని అనాలిసిస్ చేశాను అనమాట. థ్యాంక్ యూ.